జోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత వదిల మనసు అంత వెన్న పూస ఒరే నానిగా నీ నోటి దొలకు పట్టిన గతే ఇదిరా. అన్నయ్య అది వదిలే అన్నయ్య. ఇప్పుడు ఏం చేయాలో అది చూడు. వదిన దగ్గర ఈ అమ్మాయి మా చెల్లెలని ఎవరినైనా చూపించకపోతే అన్నయ్య వదిన ఎప్పటికీ కలవరు. అన్నయ్య వదిన ఇంకెప్పటికీ మన ఇంటికి రాదన్నయ్య. అవునరా శ్రావణ్, నాకు అదే భయంగా ఉంది. మనం అన్నయ్యన ఆవేశంలో మాటలన్నా వదిన దగ్గర ఆవిడ చెల్లెలని అబద్ధం చెప్పినా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని, మా నాన్న వదినలు సంతోషంగా ఉండాలని. ఇప్పుడు ఇదంతా బెడిసికొట్టేలా ఉంది. అనయ్య ఒడిసి పట్టేసుకున్నా. ఏంటి పులస్ చెప్పనా? కాదు, మన చెల్లిగా వరుస వచ్చే పాపని. రేయ్ నాని, ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చావంటే చంపేస్తాను నేను. ఇప్పటికే నువ్వు చెప్పిన ప్లాన్కి వదినకిచ్చిన మాటకి ఎలా బయటపడాలని జుట్టు పీక్కుంటున్నావు. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరిద్దరూ ఆనందంతో నన్ను హక్ చేసుకోవడానికి దగ్గరికి లాక్కుంటారు. సినిమాలలో అమ్మ సెంటిమెంట్ ఎంతో సూపర్ హిట్టో ఈ ఐడియా కూడా అంతే సూపర్ హిట్. రేయ్ ముందు ఐడియా చెప్పు, అది హిట్టో ఫట్టో మేం చెప్తాం. అనయ్య, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో మనం చూడలేదు, అవునా? అవును. వదిన కూడా చూడలేదు, అవునా? హ్మ్. మన ఇంట్లో కూడా ఎవ్వరికీ ఎలా ఉంటుందో తెలీదు. రేయ్, ఇందాక కూడా ఇదే లాజిక్ చెప్పి వదిన దగ్గర ఇరుక్కునేలా చేసావు. ఈసారి అలా ఉండదన్నయ్య. ఈ ప్లాన్తో ఒక చెల్లి మనతో పాటు వస్తుంది, వదిన తిరిగి మన ఇంటికి వస్తుంది. బా ముందు విషయం చెప్పరా. మన వదిన ముందు ఒక అమ్మాయిని మన చెల్లెలని ప్రూవ్ చేయడానికి మనకు కావాలి కాబట్టి మనకెవరికి రూపం తెలియని ఈ అమ్మాయి అయినా ఇంకో అమ్మాయినా ఏ అమ్మాయినా ఒకటే. కానీ తను ఎలా ఉంటుందో అన్నయ్యకి తెలుసు కదరా. నువ్వు ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నావు అన్నయ్య. పెద్దన్నయ్య కూడా వదినింటికి తిరిగి రావడం కావాలి. పైగా మనం ఆ అమ్మాయిని చెల్లెలని చెప్తున్నాం కాబట్టి ఏం మాట్లాడరు. రేయ్, అన్ని పిచ్చి పిచ్చి ప్లాన్లు, పిచ్చి పిచ్చి లాజిక్లు. ఈ డ్రామాలు ఆబ్రా. అదే అన్నయ్య, మనం ఒక డ్రామా కంపెనీకి వెళ్ళి అక్కడ నాటకాలాడే అమ్మాయిని మన చెల్లిగా మన ఇంట్లో పరిచయం చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. అన్నయ్య, ఇంకా ఆలోచించకన్నయ్య. ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప ఐడియానే ఉండదు. రేయ్, నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. డ్రామా కంపెనీ నుంచి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చెల్లి అంటే రేపేదైనా తేడా జరిగితే వదిన అన్నయ్యలు ఎప్పటికీ కలవరు. ఇప్పుడు మాత్రం వదినొచ్చి అన్నయ్యతో కలిసిపోతుందా ఏంటి? తను సంబంధం పెట్టుకున్న అమ్మాయి ఎవరో అన్నయ్య ఎప్పటికీ చెప్పడని మనకు అర్థమవుతుంది కదా. ఈ పరిస్థితుల్లో మరో అమ్మాయిని తీసుకెళ్లి చెల్లి అని చెప్పడం తప్ప మరో మార్గం లేదన్నయ్య. రేయ్, నా మనసు ఎందుకో ఈ ప్లాన్కి అంగీకరించడం లేదురా. ఆందోళనగా ఉంది. అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు. గ్యారంటీగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అన్నయ్య నాకు అదే అనిపిస్తుంది అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ఒప్పుకో అన్నయ్య. సరేరా, ఇదే ఒక ప్రయత్నమే కదా. ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం రా? అది మాకు వదిలే అన్నయ్య, మేము చూసుకుంటాం.
అయ్యగారు టిప్ టాప్ గా రెడీ అయ్యారు. చెయ్యి తీసిత షర్ట్ నలిగిపోతుంది. అబ్బో, ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నట్టు? మీ శ్రీవారు ఓ పంచాయతీ పరిష్కారానికి వెళ్తున్నాడు సీత. ఓహో, సరే, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్పండి. చకచక అడుగు, టకటక సమాధానం చెప్తాను. పెళ్ళయ్యాక కూడా సార్ షర్టు మడత కూడా నలగనివ్వడం లేదంటే పెళ్లి కాకముందు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. సీతను కొద్దిసేపు ఉడికిద్దాం. ఎందుకుండరు సీత? అసలు ఈ రామరాజు అంటే ఎవరు అనుకుంటున్నావు? మన్మథబాణం మనిషి అయి పుడితే ఈ రామరాజులాగా అయ్యాడు. నేను రెడీ అయి బుల్లెట్ మీద వెళ్తూ ఉంటే వీధంతా అమ్మాయిలందరూ బయటకొచ్చి నా వంక కళ్ళార్పకుండా చూసేవాళ్ళు. నేనంటే పడి చచ్చిపోయేవాళ్ళు సీత. నిజమా? నిజమా అంటావేంటి సీత? మా వీధి చివర తులసి అని ఒక అమ్మాయి ఉండేది. నేను కనిపించే వరకు అలాగే నా కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేది. రోజు ఒక రోజా పువ్వు ఇచ్చేది. అవునా? ఆ అమ్మాయి ఒక్కతే కా సీత. ఆ వీధి మలుపు తిరిగేసరికి ఇంకో వీధిలోకి వెళ్ళానా, అక్కడ సునీత బైక్ మీద నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది. నేను వెళ్తూ ఉంటే నన్ను ఫాలో అవుతూ వచ్చేది. ఇంకొంచెం రెచ్చగొడదాం. సీత, వీళ్ళిద్దరే కాదు, భాగ్యలక్ష్మి అని ఒక అమ్మాయి ఉండేది. తనేమన్నదో తెలుసా? నేను పెళ్ళంటూ చేసుకుంటే రామరాజునే చేసుకుంటాను, లేకపోతే చస్తానని భీష్మించుకుని కూర్చునేదనుకో. నచ్చ చెప్పలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులకి తల ప్రాణం తోక్కొచ్చేదనుకో. ఇంకా లవ్ లెటర్స్ అంటావా? లవ్ లెటర్స్ ఇచ్చే అమ్మాయిలు, సైట్ కొట్టే అమ్మాయిలు లెక్కే లేదనుకో. సీత, అరే ఏంటి సీత? పెళ్లికి ముందు గురించి నాకు తెలియదండి, కానీ ఇప్పుడు మాత్రం మీరు సరదాకైనా నేను కాకుండా మరో అమ్మాయి మీ జీవితంలో ఉందని చెప్తే ఈ సీత ప్రాణాలతో ఉండదు. సీత, మరో అమ్మాయి వల్ల నీకెప్పటికీ బాధ కలిగించనని నీకు మాటిస్తున్నాను. ఒట్టు. మరో అమ్మాయి వల్ల నాకు బాధ కలగదని ఒట్టేసి మాట తప్పారు కదండి. మరో అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చి నీకు బాధ కలిగించనివ్వనని మాటిచ్చాను సీత. కానీ పరిస్థితుల వల్ల అదే బాధ నీకు కలిగిస్తున్నాను. నువ్వెంత కుమిలిపోతున్నావో తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను సీత. ఏంటి లాగావు? వాక్కుండా జనంతసేపు ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అడుగుడేంది? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వచ్చినావు? 27 గంటల 36 నిమిషాల 53 సెకండ్లు అయింది. అది నా ఇష్టం. ఇష్టం వచ్చినప్పుడు పోతా, ఇష్టం వచ్చినప్పుడు వస్తా. అయినా అడగడానికి నువ్వెవరు? ఏంద్రో, నేను మంచిగా మాట్లాడుతుంటే నువ్వు గుస్సైతావేంది? అరే, నీకోసం సోచాయించేటి మనిషి ఒకటి ఉందని, ఒక ప్రాణం నీకోసం విలవిల్లాడుతోందని నీకెరకలేదా? నువ్వెందుకు నా కోసం ఎదురు చూడటం? అయినా నీకెందుకు నా గురించి టెన్షన్? దిమాక్లో మన్నుందా ఏంది? ఒక పోరిగాని కోసం ఎందుకు ఎదురు చూస్తుందో ఆ మాత్రం నీకు సమజైతలేదా? చూడు, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీ పని నువ్వు చూసుకో. నా చెల్లి పనే అది మళ్ళా. ఏంటి, నా గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడ్డవే నీ చెల్లెలి పనా? అరే గట్ల చేసుడు గల్లత్తనట్టు గట్ల పరిశ్రమ అవుతావేది బావా నువ్వు?
నా సెల్లే నిన్ను ఇష్టపడుతున్నది, నీ గురించే సోల్ చేస్తున్నది. నువ్వు యాదకొచ్చినప్పుడల్లా తనలో తనే నవ్వుకుంటున్నది. నా సెల్లే నువ్వే కావాలంటున్నది. తను అనుకుంటే నాకేంటి, నేనేం అలా అనుకోవట్లేదు. ఎందుకనుకో బుల్లిబావ నువ్వు? ఎందుకనుకో చెప్పు, ఎందుకనుకో? ఏంటి బెదిరిస్తున్నావేంటి? అరే బెదిరించడేంది? నా సెల్లికి నువ్వు ఇష్టమని చెప్తుంటే నీకు సంజేతలే. నా సిట్టికేం తక్కువ? అన్నీ ఎక్కువే. కోపం ఎక్కువ, రుబాబ్ ఎక్కువ, రౌడీతనం ఎక్కువ, ముఖ్యంగా నోరుందే, నోరు ఎక్కువ. నీ చెల్లిని ఎవడు భరిస్తాడు? వామ్మో. గిట్లంటాడేందన్నా? నాకు ఇష్టం అని చెప్తే పరేషాన్ అవుతాడేంది? చూడు సిల్లే, ఫస్ట్ టైం పేకాడికి ఎవడైనా ఫిక్కర్ అవుతాడు. ఒక్కసారి అన్నాక అలవాటైపోతాడు. ఆ తర్వాత అందులోనే మునిగిపోతాడు. ఇది కూడా అంతే సిల్లే. ముందు బుల్లిబావ గుబేలైతాడు. 4 దినాలు పోయినాక 4 ముక్కలు మాట్లాడడం షురూ చేస్తాడు. ఆ తర్వాత ఇంకేముందే పిచ్చినా సిట్టి నువ్వే కావాలంటాడు. నువ్వేం ఫిక్కర్ చేయకు. ఏంటండి మీరనేది? ఇలాంటి పరిస్థితి రావడం మా ఇంట్లో ఇదే మొదటిసారి దాక్షాయని. మా అన్నయ్య గ్రహచారం బాలేదు, మన కుటుంబానికి గ్రహబలం బాలేదు. అందుకే ఇలాంటి విపరీతాలు వస్తున్నట్టున్నాయి. ఇలాంటివి ఎన్నొచ్చినా సరే మేము ముగ్గురం అన్నదమ్ములం కలిసి తరిమి కొట్టి సమస్యను కొలికి తీసుకొస్తాం. ఇదంతా కాదు, మా అక్కని తీసుకొస్తున్నారా లేదా అది చెప్పండి బావగారు. వదిన తప్పకుండా వస్తుంది. రేపు ఈ పాటికల్లా ఎప్పట్లాగే మన ఇల్లు నవ్వులతో సంతోషాలతో హ్యాపీగా ఉంటుంది. ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే అక్క రావడానికి ఒప్పుకుందా? వదిన రావడానికి ఒప్పుకోవడమే కాదు, అన్నయ్యతో సంబంధం పెట్టుకున్న అమ్మాయి గురించి ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ కూడా రాబోతుంది. క్లారిటీ వస్తుందా? కొంప తీసి ఆ అమ్మాయితో బావగారి సంబంధం కొనసాగించడానికి అక్కని బలవంతంగా ఒప్పించారా ఏంటి? నీ కంటికి మేము ఎలా కనబడుతున్నాం? మేము ఒక మాస్టర్ ప్లాన్ వేసాం. ఏంటది? చెప్పం, రేపు మీరే చూస్తారుగా. రేయ్ వీళ్ళతో మాట్లాడరా. 2 రోజుల నుంచి మనకు స్నానం లేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వీళ్ళతో కాకుండా చిట్టితో వంటలు చేయించుకొని తిందాం. పదండ్రా. సరేనే. ఏంటి దాక్షాయిని వీళ్ళ ప్లాను? ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అదే తెలియడం లేదు. మనం మన మొగుళ్ళతో వెళ్ళిపోతామని ఛాలెంజ్ చేశాం కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలా ఉండాలా? ఏంటి నీ గొడవ? ఏదో బెదిరిద్దామని ఛాలెంజ్ చేశాం. మనం ఎక్కడికి పోం, ఇక్కడే ఉంటాం. అరే వెళ్ళిపోవాలేమో అనుకుని అనవసరంగా బట్టలు సర్దేసుకున్నానే. మీరు చెప్పిన పాత్రను నేను పంపిస్తున్న అమ్మాయి సరిగ్గా పండిస్తుందో లేదో అనే సందేహం మీకు అవసరం లేదు. తన ఆంగికంతో, అభినయంతో, హావభావాలతో 2 తెలుగు రాష్ట్రాలని మురిపించి మైమరపించి పుర్రూతలు ఊగించి మా కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీకి గొప్ప పేరు తెచ్చిన నటీమణి తను. మధ్యలో హావభావాలు అని ఏదో పదాలు వాడారు, అదేం భాష? తెలుగు భాషరా. ఆ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుందని చెప్తున్నాడు. ఓహో, బాబుగారు ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదండి, అమ్మాయిని పిలిపించమంటున్నాడు. సరే సరే. అమ్మా పుష్పం, అమ్మా పుష్పం. అదేం పేరండి? అసలు పేరు పుష్పబాబు. నేను ముద్దుగా పుష్పం అని పిలుస్తుంటాను. ఓహో, వస్తున్నాను బావా. రేయ్ ఇతనేమో పుష్పం అంటున్నాడు, ఆ అమ్మాయి ఏమో బావా అంటుంది. ఇది అసలు డ్రామా కంపెనీనా? బాబు మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, ఇది డ్రామా కంపెనీయే. తను నా మేనత్త కూతురు. చిన్నప్పటి నుంచి నేనే పెంచాను. రండి బాబు, మా పుష్పాన్ని పరిచయం చేస్తాను. రండి. పద. రండి బాబు. పదరా.
నమస్కారాలు. నమస్కారం అండి. మీరొస్తారని మా బావగారైనా అదే మా గురువుగారైనా వీరు చెప్పారు. చెప్పండి, నేను మీకు ఎలా సహాయపడగలను? అనయ్య, ఈ అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా ఉంది. మన వాళ్ళకి డౌట్ రాకుండా యాక్టింగ్ చేస్తుందంటవా? నాకు అదే టెన్షన్గా ఉందిరా. ఏంటండి, నా నటననే శంకిస్తున్నారా? చంద్రమతి, అరుంధతి, చింతామణి, మధురవాణి ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు స్టేజ్ మీద పోషించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న టాలెంట్ నాది. ఏ పాత్రకైనా ఇట్టే జీవం పోస్తాను. రేపు చేయబోయే యాక్టింగ్ ని చంపకుండా చేస్తారా? అంటే ఇప్పుడు చేయాల్సిన క్యారెక్టర్ స్టేజ్ మీద కాదు, జీవితంలో చేయాలి. ఎవరికి అనుమానం రాకుండా ఫ్యామిలీలో. అందుకే మావాడు అలా అడిగాడు. కూరగాయలు కొంటే పుచ్చులున్నాయో లేదో చూస్తాం, వస్తువు కొంటే నాణ్యత చూస్తాం. అలాగే ఒక యాక్టర్ని క్యారెక్టర్ కోసం తీసుకువెళ్తున్నప్పుడు టాలెంట్ చూడాలనుకోవడంలో తప్పులేదు. ఇంతకీ మీకే రసం కావాలి? నాకు వత్తారసం. నాకు నిమ్మరసం. రేయ్, తను అడిగేది ఏ జ్యూస్ తాగుతారని కాదురా, నవరసాల్లో ఏ రసం పండించమంటారని అడుగుతుంది. ఓహో, అలాగా. అదా? ఆ. ఏమండి, మీ దగ్గర డబ్బులు లేవని పాపకి పాల డబ్బా కొనుక్కు రమ్మని నా బంగారు గాజులు మీ చేతికిస్తే దాన్ని తాకట్టు పెట్టి పేకాడి నా బిడ్డని పొట్టను పెట్టుకుంటారా? మీరు మట్టి కొట్టుకుపోతారండి, మట్టి కొట్టుకుపోతారు. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదనియా. అరే, నేను ఆ అమ్మాయిని ఎప్పుడు కలవలేదురా. నిజం. బాబు, మీరేం భయపడకండి. తను యాక్టింగ్ బాగా చేస్తుందా లేదా అని మీరు భయపడ్డారు కదా. ఒక సెంటిమెంట్ సీను మీకు చేసి చూపించింది. క్యారెక్టర్లో పుష్ప ఇలాగే ఇన్వాల్వ్ అవుతుంది. యాక్టింగ్ చేసిందా? ఇంకా నయం, నేను హడలిపోయాను అనుకో. సరే, ఇంకేదైనా రసం చేసి చూపించమంటారా? అమ్మో, నాకే రసాలు వద్దు. మీరు కానివ్వండి. ఏయ్, మొన్న సినిమాకి వెళ్దామంటే రానంటావా? నిన్న పార్కులో కలుద్దామంటే తప్పించుకుంటావా? నా పైన మోసు తగ్గిందా? వేరే దాని మీద మనసు మళ్ళిందా? నువ్వు నాకే సొంతం కావాలి, నాకే సొంతం కావాలి, నాకే సొంతం కావాలి. ఇప్పటికైనా నా నటన మీద మీకు నమ్మకం కలిగిందా, లేకపోతే ఇంకేదైనా రసం చేసి చూపించమంటారా? అబ్బే, ఏమొద్దండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతకీ నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏం చేయాలో చెప్పనే లేదు. మేము నలుగురం అన్నదమ్ములం అండి. ఒక అమ్మాయి వల్ల మా వదినికి అన్నయ్యకి మధ్య చిన్న గొడవ వచ్చింది. మీరు ఆ అమ్మాయిలా మా ఫ్యామిలీ మధ్యలోకి వచ్చి మా అన్నదమ్ముల నలుగురికి చెల్లెలు అవుతానని చెప్పాలి, అంతే. అంతేనా? నా నటనతో అందరినీ నమ్మించి బుట్టలో పడేస్తాను చూడండి. మీ పేమెంట్ ఎంతో చెప్తే. ఈ అమ్మాయి యాక్టింగ్ ని రోజుల లెక్కన వాడుకుంటారా లేదా కాల్ షీట్ లెక్క వాడుకుంటారా? చెప్తే పేమెంట్ చెప్తాను. లేదా ప్యాకేజ్ అంటే అది వేరే పేమెంటు. ఇంతకీ కాల్ షీట్ అంటే? ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటలకల్లా క్యారెక్టర్ అయిపోతుంది. ఆ లెక్కలన్నీ మాకు తెలియవండి, ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతే చాలు. మొత్తం 20,000 అండి. 2 లక్షలు ఇస్తాను. కానీ మేము చెప్పినట్టుగా మీరు చేయాలి, ఎలాంటి తేడా రాకూడదు. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నేను ఎప్పుడు రావాలో చెప్పండి. రేపు ఉదయం సరిగ్గా 10:27 అడుగు పెడతాను. అదేం టైము? ఇలాంటి యాక్టింగ్ చేసేటప్పుడు మేము ముహూర్తాలు చూసుకుంటామండి. ఓహో, మంచిది. సరేనండి, ఇంక మేము వెళ్ళొస్తాం. రేపు మీరు టైంకి వచ్చండి. అలాగేనండి. నమస్కారం అండి.